గ్యాస్ ఈరోజు మన తెలుగు టైటన్స్ మ్యాచ్ ఉంది, అది కూడా యుముంబాతో. ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా మంచి రసవత్తరంగా ఉండబోతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ, ఇంకా పవన్ షరావత్ ఈ మ్యాచ్కి వస్తాడా లేదా అన్నది ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు పీకేఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అప్పుడే ఏ టీంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్నది తెలుస్తుంది. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లో ఉన్న యుముంబా, ఇంకా నెంబర్ 7 ప్లేస్లో ఉన్న మన తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్నారు. మొదటిగా మనం యుముంబా గురించి చూసుకుంటే ప్రజెంట్ వీళ్ళ ఫామ్ సూపర్గా ఉంది. పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లో ఉన్నారు. ఇంకా అలాగే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ కూడా బెంగళూరు బుల్స్తో గెలిచి వస్తున్నారు. వాళ్ళ రైడింగ్, డిఫెన్స్ రెండూ కూడా బలంగా ఉన్నాయి. ప్రతి మ్యాచ్ని కూడా చివరి దాకా తీసుకెళ్లి మైండ్ గేమ్తో ఆడి చివరిలో ఫినిషింగ్ ఇస్తున్నారు. ఎంత పెద్ద టీంనైనా ఓడించగల సత్తా యుముంబాకు ఉంది. మెయిన్గా మనం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళ రైడింగ్ కంటే డిఫెన్స్ సూపర్గా ఉంది. సునీల్, పర్వేష్, సోంబీర్, ఇంకా రైట్ కార్నరు రింకు, నలుగురు డిఫెండర్లు కత్తి లాంటి డిఫెండర్స్. కాబట్టి యుముంబా డిఫెన్స్తో మన తెలుగు టైటన్స్ రైడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రైడింగ్లో అజిత్ చవన్, మంజిత్, జఫర్ దనేష్, రోహిత్ లాంటి యంగ్ టాలెంటెడ్ రైడర్స్ ఉన్నారు. ఇంక ఇప్పుడు మన తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ హర్యానాతో 22 పాయింట్లతో గెలిచారు. అది కూడా పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 టీంని 22 పాయింట్ల తేడాతో ఓడించారు అంటే తెలుగు టైటన్స్ టీము ఈ సంవత్సరం ఎంత స్ట్రాంగ్గా ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి టీం మీద కూడా మన తెలుగు టైటన్స్ ఒక స్ట్రాటజీ ప్రకారం వచ్చి ఆ టీంలను ఓడిస్తున్నారు. దీనికి కారణం మ్యాట్ మీద ఆడే ప్లేయర్స్ కన్నా కూడా కోచ్గా బయట నుంచి నడిపిస్తున్న కృష్ణన్ హోడా గారి పాత్ర మాత్రం చాలా కీలకమని చెప్పాలి. ఇలాంటి కోచ్ మన తెలుగు టైటన్స్కి దొరకడం మన తెలుగు టైటన్స్ చేసుకున్న పుణ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్లుగా రిజల్ట్ చాలా పాజిటివ్గా వస్తుంది. ఇదే ఫామ్ని మన తెలుగు టైటన్స్ ఈరోజు జరగబోయే మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఈ రెండు టీంలకు సంబంధించి హెడ్ టు హెడ్ విన్స్. పీకేఎల్ మొత్తంలో ఈ రెండు టీంలు 18 మ్యాచెస్ ఆడితే దానిలో తెలుగు టైటన్స్ 5 మ్యాచెస్ గెలిస్తే 10 మ్యాచెస్ యుముంబా గెలిచారు. ఇంకా 3 మ్యాచెస్ టైగా మిగిలాయి. ఇంకా యుముంబా మీద తెలుగు టైటన్స్కి హైయెస్ట్ స్కోరు 46, యుముంబాకి 52. లోయెస్ట్ స్కోరు తెలుగు టైటన్స్కి 20, యుముంబాకి 25. ఇంక ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 3 మ్యాచెస్ యుముంబా గెలిస్తే 1 మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలిచారు, ఇంకొక మ్యాచ్ టైగా మిగిలింది. ఓవరాల్గా హెడ్ టు హెడ్ విన్స్లో తెలుగు టైటన్స్ మీద యుముంబాదే పైచేయిగా కనపడుతుంది. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుముంబా ముగ్గురు రైడర్స్ అజిత్ చవన్, మంజిత్, ఇంకా జఫర్ దనేష్. ఇంకా డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు సోంబీర్, రైట్ కార్నరు రింకు, రైట్ కవరు సునీల్ కుమార్, లెఫ్ట్ కవరు పర్వేష్ బెంజ్వాల్. ఈ స్టార్టింగ్ 7లో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఏదైనా ఒక రైడర్ ఫెయిల్ అయితే ఆ ప్లేస్లో రోహిత్ రాఘవ్ వస్తాడు. ఇంకా మన తెలుగు టైటన్స్ ముగ్గురు రైడర్స్ విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్, ఇంకా మూడో రైడర్ ఎవరన్నది పెండింగ్గా మిగిలిపోయింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మంజిత్ అంత మంచిగా ఆడలేదు. కాబట్టి అతని ప్లేస్లో ప్రఫుల్ జవారే లేదా చేతన్ సాహుని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు శంకర్ గడాయ్, లెఫ్ట్ కవరు వి అజిత్, రైట్ కవరు సాగర్ రావల్. ఇంక ఇప్పుడు మనం మెయిన్గా మ్యాటర్కి వచ్చేస్తే పవన్ షరావత్ ఈ మ్యాచ్ ఆడతాడా లేదా, ఇతని గురించి అయితే అఫీషియల్గా ఆడతాడా లేదా అన్నది అప్డేట్ అయితే రాలేదు. నాకు తెలిసైతే పవన్ షరావత్ ఈ మ్యాచ్కి రాకపోవచ్చు. ఇంకా 1-2 మ్యాచెస్కి పవన్ షరావత్కి రెస్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఒకవేళ దీనికి సంబంధించి అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో చేసి మీకు చెప్తాను. ఈ మ్యాచ్కి అయితే పవన్ షరావత్ నేనైతే రాడని అనుకుంటున్నా. ఇంకా మనం మెయిన్గా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ప్రజెంట్ తెలుగు టైటన్స్ కన్నా యుముంబా స్ట్రాంగ్గా కనపడుతుంది. ఇంకా అలాగే గతంలో కూడా తెలుగు టైటన్స్ మీద యుముంబానే డామినేట్ చేశారు. అయితే ఇప్పుడు మన తెలుగు టైటన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ మనం హర్యానా మీద 1 సైడ్గా గెలిచాం. అయితే హర్యానా మీద యుముంబా ఓడిపోయారు. కాబట్టి తెలుగు టైటన్స్కి యుముంబాని ఓడించడం అంత కష్టమేమి కాదు. నేనైతే ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ యుముంబా మీద గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.